హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి చికెన్. స్పెషల్గా అండ్ మంచి టేస్టీ కర్రీ ప్రిపేర్ అవ్వాలంటే ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అండ్ అదిరిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని, చిన్నగా అంటే చిన్నగా కాదండి, మీడియంగా అలా కట్ చేసుకున్నాక కొంచెం నిమ్మరసం వేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ మనం పసుపు వేయము, సో ఫస్ట్ ఒక్కసారి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా మిక్స్ చేసేసేయండి. సాల్ట్, కారం ఏం వేయక్కర్లేదు. సో ఇలా వీటికి బాగా మసాజ్ చేసేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని కొంచెం దూరంగా ఉండండి. మన మీద కుళ్ళిపోయి కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసేయాలి. రెడీగా పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని 2 చీలికలుగా చేసుకొని ఉంచుకోండి. ఇదే ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. కరివేపాకు పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి అదే ఆయిల్లో. కొంచెం దూరంగా ఉండండి, కుళ్ళుతూ ఉంటుంది. అలా పక్కకు తీసుకున్నాక పచ్చిమిర్చి కూడా మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మీడియం సైజు ఒక 2 నిలువుగా తరుక్కొని ఉంచుకోండి. వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లైట్గా వేయించుకున్న ధనియాలు, చెక్క, మొగ్గ, పుల్వ పువ్వు వీటిని కొంచెం ఫ్రై చేసుకొని దంచుకొని పొడి పక్కన ఉంచుకోండి. ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసేయాలి. వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, కలుపుతూ కొంచెంసేపు. నెక్స్ట్ లో టు మీడియం పెట్టేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్నాక లో టు మీడియం పెట్టేసేయండి మంట. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. సో ముక్క ఉడికేంత వరకు మనం ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా చూడండి, దీనిలో వాటర్ అనేది ఉంది కొద్దిగాని, ఇది కూడా మాయమైపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు అండ్ మనం దంచుకున్న మసాలా, అల్లం పేస్ట్, వెల్లుల్లి వేయవసరం లేదు ఎందుకంటే మనం చేసేది వెల్లుల్లి చికెన్ కాబట్టి. మీకు లాస్ట్లో ఆ పొడి అనేది చూపిస్తాను. సో ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి, మనకి ముక్క ఉడికేంత వరకు. చూసారుగా ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయింది, ఉడికింది మనకి చికెన్ అనేది. ఇప్పుడు మన స్పెషల్ రెసిపీ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి కారం. మనకి ఇందులోనే కారం, ఉప్పు అన్నీ కూడా ఉంటాయి వెల్లుల్లి. అందుకే నేను వెల్లుల్లి, ఉప్పు అండ్ కారం వేయలేదు, మొత్తం కూడా ఇందులో ఉంటాయి. అండ్ జీలకర్ర పొడి అన్నీ కూడా మీకు ఈ వీడియో అనేది నేను చేశాను. సో కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇంకా మీకు సరిపడినంత వేసుకొని మిక్స్ చేస్తూనే ఉండండి ఇలా. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని కలపండి. మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి, అడుగంటుతుంది కదా. మంచి రెసిపీ అండి, మంచి యమ్మీగా వేడి అన్నంలోకి వర్షం పడుతూ ఉండి ఇలా చికెన్ చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, వరవ్వ అనేలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, వాటిని వేసేసండి. కొంచెం ఉంచుకోండి, పైన డెకరేట్కి వేసుకుందాం. ఇంకా మనకి వెల్లుల్లి చికెన్ రెడీ అయింది. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాం.
కారం అనేది మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. మనకైతే చికెన్ రెడీ అయింది. ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన వెల్లుల్లి కారం చికెన్ రెడీ అయింది. స్పైసీగా సూపర్గా ఉంటుందన్నమాట. బ్యాచిలర్స్ కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయమంటే అది మీకు తెలుసు కదా. సో అంత బాగుంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఇలా వర్షం పడేటప్పుడు అసలు ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కళ్యాణ రసం చేసుకొని ఇలా చికెన్ చేసుకొని తింటే అబ్బా ఎక్కడికో వెళ్తామన్నమాట. అంత బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.